గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. సో లాస్ట్ క్లాస్లో ఏంటంటే మనం టైప్స్ ఆఫ్ టూరిస్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఈరోజు ఏంటంటే డిఫికల్ట్ గెస్ట్ని డిఫికల్ట్ గెస్ట్ని ఎలా మేనేజ్ చేయగలుగుతారు అండ్ వాళ్ళతో ఇంటరాక్షన్స్. సో టెక్నాలజీని యూస్ చేసుకుని ఇంటరాక్షన్స్ అనేవి ఎలా చేయాలని. సో ఇంట్రడక్షన్ చూడండి అమ్మా. ఇంట్రడక్షన్ టు గెస్ట్ బిహేవియర్ ఇన్ హాస్పిటాలిటీ అండ్ టూరిజం. In tourism and hospitality, guests come from different cultures, social, psychological, and economic backgrounds. Their expectations, travel, motivations, and personal temperaments influence their behavior. సో టూరిజం కానివ్వండి, హాస్పిటాలిటీ సర్వీసెస్లో వచ్చే గెస్ట్స్ ఏంటంటే డిఫరెంట్ కల్చర్స్. సో ఇది మనకు తెలిసిందే. సో డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చేవాళ్ళు అండ్ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ టూరిస్ట్ అనేవాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి సంబంధించి డిఫరెంట్ కల్చర్ ఉంటుంది, సైకలాజికల్ యాక్టివిటీస్ కానివ్వండి, ఎకనామికల్గా డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ అనేది ఉంటుంది. అండ్ వీళ్ళ యొక్క మోటివ్ అనేది మెయిన్గా ట్రావెలింగ్ సంబంధించి వాళ్ళు ఏ పర్పస్ మీద వాళ్ళు ట్రావెలింగ్ చేయాలనుకుంటున్నారు అండ్ దాన్ని బట్టి వాళ్ళ యొక్క బిహేవియర్ అనేది ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. While most guests are cooperative, some may display challenging or difficult behavior. సో మోస్ట్ ఆఫ్ ద గెస్ట్స్ అనేవాళ్ళు కోఆపరేట్ చేస్తూ ఉంటారు. సో గైడ్స్తో కానివ్వండి ఆర్ అదర్ మెంబర్స్తో కానివ్వండి, టూరిస్ట్ సెక్టార్లో ఉన్న వాళ్ళతోటి కోఆపరేట్ చేసే వాళ్ళే ఉంటారు. కానీ సమ్ టైమ్స్ సో ఇలాగ కొంచెం గా ఉండే గెస్ట్స్ అనే వాళ్ళు వస్తూ ఉంటారు. సో అలాంటి టైప్ ఆఫ్ గెస్ట్స్ వచ్చినప్పుడు వాళ్ళని ఎలాగ రిసీవ్ చేసుకోవాలి అండ్ వాళ్ళ బిహేవియర్ని బట్టి ఒక గైడ్స్ అనే వాళ్ళు ఎలా బిహేవ్ చేయాలి అన్నది సో ఈరోజు టాపిక్. సో a difficult guest is not necessarily a bad person. Often they are stressed travelers tired from long journeys, facing unmet expectations, experiencing personal problems. సో డిఫికల్ట్ గెస్ట్స్ అనే వాళ్ళు ఏంటంటే నార్మల్గా వాళ్ళు బ్యాడ్ పర్సనే అవ్వాలని రీజన్ లేదు. సో మెనీ అదర్ రీజన్స్ ఉండొచ్చు. సో లైక్ పర్సనల్ రీజన్ అవ్వచ్చు, స్ట్రెస్, ట్రావెలింగ్ పర్పస్లో స్ట్రెస్ కానివ్వండి అండ్ లాంగ్ జర్నీ వల్ల టయర్డ్ అవడం. సో ఇలాంటి టైప్ ఆఫ్ థింగ్స్ వల్ల వాళ్ళ యొక్క బిహేవియర్ అనేది కొంచెం బ్యాడ్గా ఉంటుంది. సో ఎగ్జాంపుల్గా చూసుకుంటే ఎ గెస్ట్ విజిటింగ్ ద తాజ్ మహల్ మే బికమ్ ఫ్రస్ట్రేటెడ్ డ్యూ టు లాంగ్ క్యూస్ ఆర్ ఎక్స్ట్రీమ్ హీట్. సో మన ఇండియాలో చూసుకుంటే మనకి టెంపరేచర్స్ అనేవి ఎక్కువ హైలో ఉంటుంది అండ్ ఆల్మోస్ట్ అదర్ కంట్రీస్ వాళ్ళకి అంటే వెస్ట్రన్ వాళ్ళకి ఏంటంటే ఈ యొక్క టెంపరేచర్స్ తట్టుకోవడం అనేది అంత ఈజీ ఉండదు. సో ఆ టైంలో ఏంటంటే వాళ్ళు ఫ్రస్ట్రేట్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సో ఎగ్జాంపుల్గా ఈ యొక్క తాజ్మహల్ ఎగ్జాంపుల్ ఇచ్చారు. అండ్ అండర్స్టాండ్ ద రూట్ కాజ్ ఆఫ్ బిహేవియర్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ మేనేజింగ్ డిఫికల్ట్ గెస్ట్. సో వాళ్ళ యొక్క రూట్ కాజ్ అసలు వాళ్ళ బిహేవియర్లో చేంజెస్ రావడానికి గల రూట్ కాజ్ అనేది తెలుసుకుని అండ్ ఆ యొక్క దాన్ని ఎలా రిజాల్వ్ చేయగలరు అనేది వాళ్ళ ఒక ఐడియాకి రావాలి. సో దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. సో ఫస్ట్ వాళ్ళు అర్థం చేసుకోవాలి వాళ్ళని. సో తర్వాత వాళ్ళని ఎలా మేనేజ్ చేయాలి ఏంటి అన్నది సారీ అమ్మ షెడ్యూల్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ అండర్స్టాండింగ్ టైప్స్ ఆఫ్ డిఫికల్ట్ గెస్. సో వాళ్ళకు వచ్చే గెస్ట్లో ఏ టైప్స్, సో డిఫికల్ట్ గెస్ యొక్క టైప్స్ ఏంటి. సో కొంతమంది యాంగ్రీ గెస్ ఉండొచ్చు, సో కంప్లైంట్ చేసి వాళ్ళు ఉండొచ్చు. అండ్ ఇంకొక మంది ఏంటంటే నాకు అన్నీ తెలుసు, సో నేను ఇంకొకరి దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం లేదు అని కొంచెం యారోగెంట్గా బిహేవ్ చేసి వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు అలా అయి ఉండొచ్చు. సో అండ్ తర్వాత సైలెంట్ డిస్సాటిస్ఫైడ్ గెస్ట్. సో కొంతమంది ఏంటంటే వాళ్ళు డిస్సాటిస్ఫైడ్గానే ఉంటారు బట్ దాన్ని ఎక్స్ప్రెస్ చేయరు. సో ఎక్స్ప్రెస్ చేయకుండా జస్ట్ సైలెంట్గా అండ్ అలాగే ఏదైనా క్వశ్చన్స్ అడిగినా ఆర్ ఏదైనా లైక్ గైడ్స్ అనేవాళ్ళు ఏదైనా అడిగినా వాళ్ళు అంతగా రెస్పాండ్ అవ్వరు. సో అలాంటి టైప్ ఆఫ్ గెస్ట్ కానివ్వండి, డిమాండింగ్ విఐపీస్, అగ్రెసివ్, ఇండెసివ్ గెస్ట్, ద కల్చర్ మిస్అండర్స్టాండ్. సో ఇలాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గెస్ట్స్ అనే వాళ్ళు ఉంటారు. సో డిఫికల్ట్ గెస్ట్లో ఇలా డిఫరెంట్ టైప్స్ ఉంటారు. సో వాళ్ళ యొక్క మెయిన్ రూట్ కాజ్ ఏంటి, సో వాళ్ళు అలా బిహేవ్ చేయడానికి గల రూట్ కాజ్ ఏంటి అన్నది తెలుసుకుని అండ్ వాళ్ళ యొక్క టైప్ గురించి ఒక అండర్స్టాండింగ్కి వచ్చి సో వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి అన్నది వాళ్ళు
టూరిస్ట్ అనేవారు, సారీ, టూర్ గైడ్స్ అనేవాళ్ళు ప్రిపేర్గా ఉండాలి. సో at the Leela Palace, New Delhi, a demanding guest may insist on immediate upgrades despite full occupancy. సో లీలా ప్యాలెస్లో అమ్మ, సో లీలా ప్యాలెస్లో న్యూఢిల్లీలో గెస్ట్స్ అనేవాళ్ళు అంటే ఇన్స్టిట్యూట్ చేస్తున్నారు. సో అప్గ్రేడ్స్ కానివ్వండి, సో ఫుల్ ఆక్యుపెన్సీకి సంబంధించి సో అప్గ్రేడ్స్ అనేది చెయ్యాలి అని వాళ్ళు ఇన్సిస్ట్ చేస్తున్నారు. సో మీకు లీలా ప్యాలెస్ యొక్క ఇమేజెస్ చూపించాను నేను. సో ఇది ఢిల్లీలో ఉన్న లీలా ప్యాలెస్ యొక్క ఇమేజెస్ అమ్మ. సో మీకు ఇమేజెస్ ఎందుకు చూపిస్తున్నానంటే ఆ, ఇక మ్యాటర్ థీరీ చెప్తూనే నేను ఇలాగా న్యూ ప్లేసెస్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దామని. సో ఇది ఇమేజెస్ అమ్మ. ఈచ్ టైప్ నీడ్స్ కస్టమైజ్డ్ కమ్యూనికేషన్ స్ట్రాటజీస్. సో ఎవ్రీ టైప్ ఆఫ్ పర్సన్కి ఏంటంటే ఒక కస్టమైజ్, సో కమ్యూనికేషన్ సంబంధించి స్ట్రాటజీస్ అనేవి కస్టమైజ్గా ఉండాలి. కస్టమైజ్డ్ అంటే మీకు మీనింగ్ తెలుసు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మన డ్రెస్సెస్ చూడండి. సో పర్టికులర్ పర్సన్స్కి వచ్చి సమ్ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ అనేవి నచ్చుతూ ఉంటాయి అండ్ కొన్ని నచ్చు. సో వాళ్ళు షాప్స్కి వెళ్ళి కస్టమైజ్, సో వాళ్ళకి నచ్చిన విధంగా కస్టమైజ్ చేసుకుంటారు. సో అలాగే ఎవరైతే పర్సన్ ఉంటారో సో వాళ్ళ యొక్క బిహేవియర్ని బట్టి ఆ కమ్యూనికేషన్ అనేది కస్టమైజ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ నెక్స్ట్ సైకలాజికల్ రీజన్స్ బిహైండ్ డిఫికల్ట్ బిహేవియర్. సో సైకలాజికల్స్గా ఉన్న రీజన్స్ ఏంటంటే ఫస్ట్ స్ట్రెస్ కానివ్వండి, ఫెటిక్యూ, కల్చరల్ షాక్, హై ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్, ఫియర్ ఆఫ్ అన్ఫెమిలియర్ ఎన్విరాన్మెంట్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేయండి స్ట్రెస్ కానీ ఫెటగ్యూ కానీ. సో వాళ్ళు జర్నీ వల్ల కానివ్వండి ఆర్ కల్చరల్గా షాక్ ఫీల్ అవ్వడం కానివ్వండి, వీటి వల్ల స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. సో దానివల్ల ఈ యొక్క బ్యాడ్ బిహేవియర్ అనేది రావచ్చు. అండ్ ఫైనాన్షియల్గా సో ఒకేసారి ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తూ ఉంటారు కదా ఈ యొక్క జర్నీ కానివ్వండి, ట్రిప్లో. సో హై ఇన్వెస్ట్మెంట్ వల్ల కొంచెం టెన్స్డ్ ఫీల్ అవ్వడం కానివ్వండి, ఇఫ్ ఈ యొక్క ట్రిప్ అనేది ఏమన్నా ఫెయిల్ అవుతుందా ఆర్ నేను ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఉంటుందా ఉండదా అనే ఒక స్ట్రెస్ వల్ల కానివ్వండి. అండ్ అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్. సో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసుకున్న దాని మీద అక్కడ అలాంటివి లేకపోతే సో కొంచెం డిస్సాటిస్ఫై ఫీల్ అవ్వడం కానివ్వండి. సో ఇలాంటి వల్ల సో ఈ టైప్ ఆఫ్ బిహేవియర్ అనేది వస్తూ ఉంటుంది. ఫర్ ఇన్స్టెన్స్, ఇంటర్నేషనల్ టూరిస్ట్ అట్ కుతుబ్ మినార్ మే ఎక్స్పీరియన్స్ కల్చరల్ డిస్ఓరియంటేషన్. అండర్స్టాండింగ్ సైకలాజికల్ reduces పర్సనల్ ఎమోషనల్ రియాక్షన్స్ ఫ్రమ్ స్టాఫ్. సో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కుతుబ్ మినార్ దగ్గర ఏంటంటే కల్చరల్గా కొంచెం డిస్ఓరియంటేషన్స్ ఉంటాయి. సో ఇంటర్నేషనల్ టూరిస్ట్ సంబంధించి మన ఇండియాకి వస్తే సో కల్చరల్గా కంపల్సరీ డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో అలాగే ఆ కల్చరల్ షాక్ వల్ల కానివ్వండి ఈ టైప్ ఆఫ్ బిహేవియర్ అనేది వస్తుంది. సో వాళ్ళు వెంటనే దాన్ని అడాప్ట్ చేసుకోలేరు. సో అడాప్ట్ చేసుకోవాలనే టైంలో ఏంటంటే కొంచెం మైండ్ స్ట్రెస్ ఫీల్ అవ్వడం కానీ డిస్సాటిస్ఫై ఫీల్ అవ్వడం కానీ అవుతూ ఉంటుంది. సో దీనివల్ల ఈ టైప్ ఆఫ్ సైకలాజికల్ రీజన్స్, సో ఆ యొక్క డిఫికల్ట్ బిహేవియర్కి సంబంధించి. అండ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అండ్ గెస్ మేనేజ్మెంట్. సో ఎమోషనల్ ఇంటెలిజెన్స్లో చూసుకుంటే సెల్ఫ్ అవేర్నెస్, సెల్ఫ్ రెగ్యులేషన్, ఎంపతి, సోషల్ స్కిల్స్, మోటివేషన్. సో టూర్ గైడ్కి ఏంటంటే ఎమోషనల్ స్కిల్స్ అనేవి, ఇంటెలిజెన్స్ అనేవి హైగా ఉండాలి. సో వాళ్ళ యొక్క టెంపర్ కానివ్వండి అండ్ అగ్రెసివ్నెస్ కానివ్వండి వీటిని కంట్రోల్ చేసుకునే విధంగా ఉండాలి. సో తనకు తాను సెల్ఫ్ అవేర్గా ఉండాలి. తన కల్చర్ గురించి కానివ్వండి ఆర్
తన ఏ ఒక్క ఆ టైంలో అగ్రెసివ్గా ఫీల్ అవుతారు ఆర్ తన టాలరెన్స్ ఎంత ఉంది. సో ఆపోజిట్ పర్సన్ ఎంత అగ్రెసివ్గా బిహేవ్ చేస్తుంది, సో దాన్ని ఎంతలా టాలరేట్ చేయగలుగుతున్నారు అన్న ఒక సెల్ఫ్ అవేర్నెస్ ఉండాలి. అండ్ ఇఫ్ టాలరెన్స్ మించి వాళ్ళు బిహేవ్ చేస్తే వాళ్ళు దాన్ని రెగ్యులేట్ చేసుకునే విధంగా కూడా ఈ యొక్క టూర్ గైడ్స్ అనేవాళ్ళు ఉండాలి. సో టూర్ గైడ్ విత్ హై ఈఐ కెన్ కామ్ ఎ టెన్స్ గ్రూప్ సిచ్యువేషన్ ఎఫెక్టివ్లీ. సో ఎవరికైతే ఆ టూర్ గైడ్‌కి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది హైగా ఉంటుందో, ఏ ఏ ఒక్క టెన్స్డ్ గ్రూప్‌లో అయినా సరే, సో లైక్ అగ్రెసివ్‌గా ఆ గ్రూప్ మెంబర్స్ అందరూ అగ్రెసివ్‌గా ఉన్నా సరే, వాళ్ళని కామ్ చేయగలుగుతారు. సో ఇది ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గురించి. సో గెస్ట్ మేనేజ్మెంట్స్‌లో. అండ్ నెక్స్ట్ చూడండి, కమ్యూనికేషన్ టెక్నిక్స్ ఫర్ హ్యాండ్లింగ్ డిఫికల్ట్ గెస్. సో యూజ్ చేయాల్సిన కమ్యూనికేషన్ టెక్నిక్స్ ఏంటి? ఎఫెక్టివ్ టెక్నిక్స్ ఇంక్లూడ్ యాక్టివ్ లిజనింగ్, నాన్ డిఫెన్సివ్ రెస్పాన్సెస్. సో యాక్టివ్గా లిజన్ చేయడం, సో వాళ్ళు గెస్ అనే వాళ్ళు ఏదైతే చెప్తున్నారో దాన్ని యాక్టివ్గా లిజన్ చేయడం అండ్ రెస్పాండ్ అవ్వడం ఇన్ టైంలో. వాళ్ళ క్వారీస్ కానివ్వండి ఆర్ ఏదైనా ఇన్ఫర్మేషన్కి సంబంధించి సో ఇన్స్టెంట్గా రెస్పాండ్ అయ్యే విధంగాను ఉండాలి. అండ్ నాన్ డిఫెన్సివ్, సో డిఫెన్సివ్‌గా ఉండకూడదు. సో వాళ్ళని తప్పు పట్టే విధంగా ఉండకూడదు. సో ఆ రెస్పాన్సెస్ అనేవి తప్పు పట్టే విధంగా ఉండకుండా సో కామ్ వేలో చెప్పాలి. అండ్ అలాగే ఐ కాంటాక్ట్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. ప్లస్ కామ్ టోన్. సో టోన్ అనేది కామ్‌గా మెయింటైన్ చేసుకొని ఐ ఐ కాంటాక్ట్స్ మెయింటైన్ చేసుకొని సో ఆర్గ్యుమెంట్స్ అనేవి అవాయిడ్ చేస్తూ ఉండాలి. ఇన్‌స్టెడ్ ఆఫ్ సేయింగ్ దట్స్ నాట్ అవర్ ఫాల్ట్, సే ఐ అండర్‌స్టాండ్ యువర్ కన్సర్న్. లెట్ మీ చెక్ వాట్ వి క్యాన్ డు. సో ఇఫ్ ఏదైనా ప్రాబ్లమ్ అయింది. సో ఆ ప్రాబ్లమ్‌లో సో వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన ఆ మేనేజ్మెంట్ గానివ్వండి, ఆర్గనైజేషన్ గానివ్వండి, సో దానికి సంబంధించిన రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. సో అలా తీసుకోకుండా వాళ్ళేంటి అది మా ఫాల్ట్ కాదు, సో మాకు సంబంధం లేదు అని చెప్పకుండా, సో మేము మీ కన్సర్న్‌ని, సో మీరు చెప్తుంది మేము అర్థం చేసుకోగలుగుతున్నాం. సో మేము ఏదైనా చేయగలము అంటే మేము చూస్తాము. ఒకసారి మాకు కొంచెం టైం ఇవ్వండి అని సో కామ్ వేలో చెప్తే సో అదర్ రిసీవర్స్ కూడా వాళ్ళు కామ్‌గా అర్థం చేసుకోగలుగుతారు. అండ్ సారీ అమ్మ. సో రిసీవర్స్ ఎవరైతే ఉన్నారో దాన్ని ఈజీగా రిసీవ్ చేసుకోగలుగుతారు. అండ్ కామ్ వేలో వాళ్ళు కూడా అంత లైక్ ఇష్యూ అనేది చేయకుండా ఉంటారు. సో ఇది నార్మల్‌గా ఎవరికైనా ఉండేది. మన యొక్క బిహేవియర్ అనేది ఆ యొక్క మనం ఎవరితో అయితే మాట్లాడుతున్నామో వాళ్ళ యొక్క బిహేవియర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మన ఆపోజిట్ పర్సన్ యొక్క బిహేవియర్ మీద డిపెండ్ అయి ఉంటుంది మెయిన్‌గా. సో తను అగ్రెసివ్‌గా మాట్లాడితే మనము అగ్రెసివ్‌గా మాట్లాడాలి అనే ఒక థాట్ అనేది మైండ్‌లో క్రియేట్ అవుతుంది కదా! సో ఆ టైప్ ఆఫ్ సైకలాజికల్ థింగ్స్ అనేవి కంట్రోల్ చేయడం ఎలా అనేది తెలుసుకోవాలి. ఈ యొక్క టూర్ గైడ్స్ కానివ్వండి, టూరిజం సెక్టార్స్‌లో ఉండే మెంబర్స్. నెక్స్ట్ చూడండి, ద లాస్ట్ మెథడ్ లిజన్, అపాలజైజ్, సాల్వ్, థాంక్. సో ఈ లాస్ట్ మెథడ్‌లో ఏంటంటే ఎల్ స్టాండ్స్ ఫర్ లిజన్. సో వాళ్ళు ఏదైతే చెప్తున్నారో లైక్ టూరిస్ట్, సో వాళ్ళు చెప్పేది కేర్‌ఫుల్‌గా వినాలి. సో విని యాక్టివ్ లిజనింగ్‌లో ఉండి అండ్ తర్వాత వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి. సో ఇఫ్ ఏదైనా ఇష్యూ వాళ్ళ సైడ్ నుంచి జరిగితే దానికి సంబంధించి అపాలజైజ్ చేయాలి. సో అపాలజైజ్ సిన్సియర్‌లీ. సో సిన్సియర్‌గా అపాలజైజ్ చేసి సో సాల్వ్ చేయాలి. సో ఆ ఇష్యూని సాల్వ్ చేసి వాళ్ళకి తగినంత ఇఫ్ ఏదన్నా ఫెసిలిటీస్ గానివ్వండి, నీడ్స్ గానివ్వండి అవైలబుల్ చేయకపోతే, దానికి సంబంధించి అపాలజైజ్ చేసి, ఆ తర్వాత ఆ ఇష్యూని అనేది సాల్వ్ చేయడము. అండ్ నెక్స్ట్ గెస్ట్‌కి థాంక్ యూ చెప్పడం. సో, మా యొక్క ఫాల్ట్‌ని మాకు చూపించి చెప్పారు. సో, థాంక్ యూ సో మచ్. దాన్ని మేము రెక్టిఫై చేసుకోగలుగుతాం. అండ్ నెక్స్ట్ టైమ్ దీన్ని రిపీట్ చేయకుండా ఉంటామని వాళ్ళకొక థాంక్స్ చెప్పాలి. సో, ఎగ్జాంపుల్ చూడండి. ఏ విజిటర్స్ ఎట్ హవాయ్ మహల్ Hawa Mahal complaining about guide timing can be managed using this method. సో, ఒక టూరిస్ట్ అనేవాళ్ళు ఈ యొక్క గైడ్ యొక్క టైమింగ్స్ అనే వాటి గురించి కంప్లెయింట్ చేస్తున్నారు. సో, కంప్లెయింట్ చేయడం వల్ల ఏంటి? సో, ఆ గైడ్ అనేవాళ్ళు దాన్ని మేనేజ్ చేయగలుగుతారు. సో, ఇఫ్ వీళ్ళకి ఈ టైంలో ఇబ్బందిగా ఉంది కాబట్టి సో, నేను దీని యొక్క టైమింగ్స్ అనేవి చేంజ్ చేసుకుంటాను. ఆర్ లైక్ వాళ్ళు చెప్పేదాన్ని బట్టి ఒక షెడ్యూల్ అనేది ప్రిపేర్ చేస్తానని చేంజ్ చేసుకోవడం. సో, మీకు 'హవా మహల్' గురించి పిక్చర్స్ చూపించానా?
సో ఇది హవా మహల్ అమ్మ. ఇది రాజస్థాన్ లో ప్రజెంట్ ఉంది, జైపూర్ లో. దీని గురించి మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము, హవా మహల్ గురించి. సో మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కాబట్టి నేను అంత చెప్పట్లేదు మీకు, జస్ట్ ఇమేజెస్ వరకే చూపిస్తున్నాను. లేదంటే చెప్పనా కొంచెం, లైక్ హిస్టరీ గురించి కానివ్వండి. సో హవా మహల్కి ఏంటంటే ఇంకొక నేమ్ ఉంది, ప్యాలెస్ ఆఫ్ విండ్స్ అని కూడా అంటారమ్మా. సో ఇది జైపూర్ లో, రాజస్థాన్ లో ప్రజెంట్ అయిన ఉంది. సో ఇక్కడ లైక్ పింక్ శాండ్ స్టోన్ అనేది యూజ్ చేశారు. ఈ యొక్క బిల్డింగ్, ఈ యొక్క ప్యాలెస్ అనేది బిల్డ్ చేయడానికి పింక్ శాండ్ స్టోన్ అనేది యూజ్ చేయడం జరిగింది. అండ్ ఇది ఈ యొక్క ప్యాలెస్ అనేది 1799లో మహారాజా సవై ప్రతాప్ సింగ్, సో మహారాజా సవై ప్రతాప్ సింగ్ దీన్ని బిల్డ్ చేయడం జరిగింది ఇన్ 1799లో. అండ్ దీన్ని డిజైన్ చేసిన వాళ్ళు ఎవరంటే లాల్ చంద్ ఉస్తాద్. సో లాల్ చంద్ ఉస్తాద్ దీన్ని, సో ఈ యొక్క మహల్ని లైక్ డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఈ యొక్క డిజైన్ అనేది రాజ్పుత్ ఇస్లామిక్ స్టైల్లో చేశారు. సో ఇస్లామిక్ స్టైల్లో ఉంది, అండ్ రాజ్పుత్ అంటే రాజస్థానీ యొక్క స్టైల్. సో రాజస్థానీ అండ్ ఇస్లామిక్ స్టైల్ అనేది బ్లెండింగ్ లో దీన్ని బిల్డ్ చేయడం జరిగిందమ్మా. అండ్ ఇక్కడ ఏంటంటే 953 జొరోకస్. జొరోకస్ అంటే విండోస్, ఇలాగా బల్జ్డ్ విండోస్ ఉంటాయి అని చెప్పుకున్నాం కదా, జొరోకస్ అంటే. ఇదిగోండి, ఇలాగా బల్జ్డ్ విండోస్, ఇలాంటి 953 బల్జ్డ్ విండోస్ అనేవి ప్రజెంట్ అయి ఉన్నాయి ఇక్కడ. సో ఈ 953 బల్జ్డ్ విండోస్ ఏంటంటే స్మాల్ విండోస్ అండ్ రాయల్ లేడీస్కి ఫర్ వ్యూ అనమాట. సో స్ట్రీట్ని కానివ్వండి, మార్కెట్స్ని చూడడానికి, సో స్మాల్ విండోస్ ఇలాగా బిల్డ్ చేశారు. సో ఈ ఆ యొక్క రాయల్ ఉమెన్స్ని ఇంకొకరు ఎవరో చూడకుండా, సో వాళ్ళు మాత్రమే ఆ స్ట్రీట్స్ని చూసే విధంగా ఈ యొక్క జోరకాస్ అనేవి బిల్డ్ చేయడం జరిగింది. సో మెయిన్ పర్పస్ దీన్ని ఎందుకు కన్స్ట్రక్ట్ చేశారంటే, సో ఉమెన్ ఛాంబర్స్ కింద, సో ఎక్స్టెండ్ చేయడం, ఉమెన్ ఛాంబర్స్ని ఎక్స్టెండ్ చేయడం కోసం దీన్ని ఇలా బిల్డ్ చేయడం జరిగింది. అండ్ డిజైన్ పరంగా చూసుకుంటే మనకి ఇది హనీకుమ్ డిజైన్ గా అమ్మ. సో ఇదిగో ఇక్కడ పాలిగానల్ షేప్ లో హనీకుమ్ టైప్ లో కనిపిస్తుంది కదా, ఇలాగ హనీకుమ్ షేప్ డిజైన్ అని పెట్టారు. అండ్ నెక్స్ట్ ఈ క్రౌన్, సో క్రౌన్ అనేది ఇక్కడ చూడొచ్చు పైన. సో క్రౌన్ అనేది లార్డ్ కృష్ణ క్రౌన్ ని షేప్ చేయడం జరిగింది. సో లార్డ్ కృష్ణ యొక్క క్రౌన్ విధంగా, సో దాన్ని ఆ యొక్క క్రౌన్ బేస్ చేసుకుని ఈ యొక్క బిల్డింగ్ క్రౌన్ అనేది బిల్డ్ చేశారు. సో ఇదమ్మా ఈ ప్లేస్ గురించి. అండ్ నెక్స్ట్ చూడండి, కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్. సో ఒక కాన్ఫ్లిక్ట్ వస్తే దాన్ని ఎలా రిజాల్వ్ చేయగలం అండ్ దానికి సంబంధించిన స్ట్రాటజీస్ ఏంటి. సో స్ట్రాటజీస్ ఇంక్లూడ్ ఐడెంటిఫైయింగ్ రూట్ కాజ్. సో ఒక ప్రాబ్లం అనేది ఎక్కడ స్టార్ట్ అయ్యింది, సో ఒక రూట్ కాజ్ ఏంటన్నది తెలుసుకోవడం. అండ్ ఆల్టర్నేటివ్, సో ఒక లైక్ ఆ ప్రాబ్లం సంబంధించి ఏమైనా ఆల్టర్నేటివ్స్ చేయగలుగుతారా. అండ్ తర్వాత బౌండరీస్ సెట్ చేయండి. సో దాని ఎవరైతే మెంబర్స్ ఉన్నారో, సో వాళ్ళకి సంబంధించి ఒక బౌండరీస్ అనేది సెట్ చేసి, అండ్ సూపర్వైజర్ దగ్గర సో సపోర్ట్ కోసం, సో అదర్ మెంబర్స్ దగ్గర నుంచి సో సపోర్ట్ అనేది సీక్ చేయడం. అండ్ కాన్ఫ్లిక్ట్ షుడ్ నెవర్ ఎక్స్కలేట్ పబ్లిక్లీ. సో కాన్ఫ్లిక్ట్ అనేది ఏంటంటే లైక్ పబ్లిక్గా వాళ్ళకి, పబ్లిక్ మెంబర్స్ కానివ్వండి అదర్ మెంబర్స్కి తెలిసేలా విధంగా చేయకూడదు. సో స్ట్రాటజికల్ వైజ్గా చూసుకుంటే ఫస్ట్ వచ్చి
సో ఒక రూట్ కాజ్ అనేది తెలుసుకోవడము అండ్ నెక్స్ట్ ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉన్నాయా, సో దీన్ని యొక్క ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేయడానికి సంబంధించిన ఆల్టర్నేటివ్స్ గురించి చూడడం అండ్ నెక్స్ట్ బౌండరీస్ అనేది సెట్ చేయడం. సో వాళ్ళకి సంబంధించి మెంబర్స్ కానివ్వండి అండ్ వాళ్ళ ఒక బౌండరీ అనేది సెట్ చేసుకోవడం అండ్ నెక్స్ట్ వాళ్ళ వల్ల అవ్వకపోతే ఇఫ్ లైక్ సూపర్వైజర్ కానివ్వండి వాళ్ళ యొక్క సుపీరియర్ యొక్క సపోర్ట్స్ అనేవి అడగడం. సో ఈ యొక్క కాన్ఫ్లిక్ట్ అనేది ఈ రిజల్యూషన్ అనేది సో వాళ్ళ మధ్యలోనే జరగాలి. సో పబ్లిక్లో వెళ్ళకుండా ఈ కాన్ఫ్లిక్ట్ అనేది పబ్లిక్లో వెళ్ళకుండా ముందుగానే రిజాల్వ్ చేసేయాలి. నెక్స్ట్ చూడండి, మేనేజింగ్ అగ్రెసివ్ ఆర్ అబ్యూజివ్ గెస్ట్. సో అగ్రెసివ్ కానివ్వండి అబ్యూజివ్గా ఉన్న గెస్ట్ని ఎలా మేనేజ్ చేయగలగాలి, సో ఎలా మేనేజ్ చేయాలి అంటే మెయింటైన్ సేఫ్ డిస్టెన్స్, అవాయిడ్ కాన్ఫ్రంటేషన్స్, కాల్ సెక్యూరిటీ ఇఫ్ రిక్వైర్డ్, డాక్యుమెంట్ ద ఇన్సిడెంట్స్. సో ఫస్ట్ వచ్చి ఏంటంటే సేఫ్ డిస్టెన్స్. సో వాళ్ళకి మధ్య సో ఎవరైతే మెంబర్స్ డిఫికల్ట్ లైక్ అబ్యూజివ్ గెస్ట్స్ ఉంటారో సో వాళ్ళ మధ్య ఒక డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేసుకోవడము అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి అవాయిడ్ కాన్ఫ్రంటేషన్. సో కాన్ఫ్రంటేషన్ అంటే లైక్ అగ్రెసివ్గా ఉండే మీటింగ్స్ కానివ్వండి సో ఇలాంటి సో ఒక కాన్ఫ్లిక్ట్ అనేది అవాయిడ్ చేయాలి అని. సో కాన్ఫ్లిక్ట్స్ అనేవి జరగకుండా అగ్రెసివ్గా ఇద్దరు టూ సైడ్ పార్టీస్ వాళ్ళు సో టూ సైడ్స్ నుంచి అగ్రెసివ్గా మాట్లాడుకోవడం కానీ ఇలాంటివన్నిటిని అవాయిడ్ చేయాలి అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ కాల్ సెక్యూరిటీ. సో ఇఫ్ ఏదైనా ఇష్యూ అయితే సెక్యూరిటీని ఇన్ఫార్మ్ చేయడం, సో వాళ్ళని రమ్మనడం అండ్ నెక్స్ట్ ఆ సిచ్యువేషన్ సంబంధించి డాక్యుమెంటేషన్ అనేది చేయాలి. సో ఆ ట్రిప్ అయిపోయిన తర్వాత మొత్తం ఆ ట్రిప్లో ఏదైతే జరిగినాయి ఇన్సిడెంట్స్ గురించి కానివ్వండి అండ్ మనీ కానివ్వండి సో ఇవన్నీ సంబంధించి ఒక డాక్యుమెంట్ అనేది ప్రిపేర్ చేస్తారు. సో ఆ డాక్యుమెంట్లో ఈ యొక్క ఇన్సిడెంట్ అనేది ఇంక్లూడ్ చేయడం. సో hotels like Taj, Falaknuma Palace follow strict protocols for such situations. సో కొన్ని హోటల్స్లో చూసుకుంటే మనకి తాజ్ ఫలక్నుమా ప్యాలెస్లో ఏంటంటే ఇలాంటి టైప్ ఆఫ్ ప్రోటోకాల్స్ స్ట్రిక్ట్ ప్రోటోకాల్స్ అనేవి ఫాలో చేస్తూ ఉంటారు. సో ఫలక్నుమా ప్యాలెస్ యొక్క ఇమేజెస్ చూద్దామమ్మా. షుప్ షుప్ షుప్. ఇది తాజ్ ఫలక్నుమా ప్యాలెస్ యొక్క ఇమేజెస్. ఈ ఫలక్నుమా ప్యాలెస్ యొక్క హిస్టరీ పరంగా చూసుకుంటే సో ఈ యొక్క ప్యాలెస్ అనేది ఏంటంటే మనకి హైదరాబాద్ తెలంగాణలో ప్రజెంట్ అయి ఉందమ్మా. సో ఇది ఒరిజినల్గా పైగన్ ఫ్యామిలీకి బిలాంగ్ అయి ఉంటుంది. సో పైగన్ ఫ్యామిలీకి ఒరిజినల్గా బిలాంగ్ అయింది అండ్ అండ్ తర్వాత నిజామ్స్ యొక్క రూలింగ్ టైంలో సో వాళ్ళు ఓన్ చేసుకోవడం జరిగింది. అండ్ ఆల్మోస్ట్ 30 హెక్టార్స్ అంటే 32 ఎకర్స్లో ఈ యొక్క ఫలక్నుమా ప్యాలెస్ అనేది ఉన్నది. అండ్ లొకేషన్ వైజ్గా చూసుకుంటే హైదరాబాద్ అని చెప్పుకున్నాం. అండ్ కన్స్ట్రక్షన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 3 మార్చ్. సో 3 మార్చ్ 1884లో స్టార్ట్ అయింది. నెక్స్ట్ 1893లో ఇది కంప్లీట్ అయింది.
సో దీన్ని స్టార్ట్ చేయడం ఎప్పుడు స్టార్ట్ చేశారు? 3 మార్చ్ 1884లో స్టార్ట్ చేశారు. కంప్లీషన్ వచ్చి ఏంటంటే 1893లో కంప్లీట్ అవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ యాజ్ ఎ హోటల్ కింద ఈ యొక్క ప్యాలెస్ని 1st నవంబర్ 2010లో యాజ్ ఎ హోటల్ కింద స్టార్ట్ చేశారు. బట్ 93లో యాజ్ అ ప్యాలెస్ కింద దీన్ని ఓపెన్ చేయడం జరిగింది. సో డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్ వైజ్లో చూసుకుంటే మనకి దీన్ని నవాబ్ సర్ వికర్ ఉల్ ఉమ్రా. సో నవాబ్ సర్ వికర్ ఉల్ ఉమ్రా దీన్ని బిల్డ్ చేయడం జరిగింది. అండ్ ఈ యొక్క ఆర్కిటెక్ట్ ఎవరంటే విలియం వర్డ్ మెరెట్. సో విలియం వర్డ్ మెరెట్ యొక్క ప్యాలెస్ని డిజైన్ చేయడం జరిగింది. సో ఇదమ్మా ఈ ప్యాలెస్ గురించి. సో నేను ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. సో అగ్రెసివ్గా ఉన్న పీపుల్స్ని ఎలా లైక్ మేనేజ్ చేయాలనే చెప్పుకున్నాం. నెక్స్ట్ చూడండి, హ్యాండ్లింగ్ కల్చరల్ మిస్అండర్స్టాండింగ్. డిఫరెంట్ కల్చర్స్ ఇంటర్ప్రిట్ గెస్చర్స్ అండ్ కమ్యూనికేషన్ డిఫరెంట్లీ. ఎగ్జాంపుల్, డైరెక్ట్ ఐ కాంటాక్ట్ మే బి రెస్పెక్ట్ఫుల్ ఇన్ సమ్ కల్చర్. సో దీని గురించి మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఎగ్జాంపుల్లో. సో లైక్ ఐ కాంటాక్ట్ అనేది కొన్ని కల్చర్స్లో నార్మల్ ఉండొచ్చు, కానీ కొన్ని కల్చర్స్లో ఐ కాంటాక్ట్ అనేది రూడ్గా బిహేవ్ చేస్తున్నట్టు ఒక సైకలాజికల్ మీనింగ్ అనేది వస్తుంది. సో ఇలాంటి టైప్ ఆఫ్ కల్చరల్ మిస్అండర్స్టాండింగ్స్ ఎలా లైక్ హ్యాండిల్ చేయాలంటే ఫస్ట్ ముందుగానే వాళ్ళ యొక్క కల్చర్ గురించి తెలుసుకోవడము, ఆర్ మన కల్చర్ గురించి వాళ్ళకి అవేర్ చేయడము. సో మా కల్చర్ ఇలా ఉంటుంది అండ్ ఇలా కొంచెం అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడం వల్ల ఏంటంటే ఈ యొక్క మిస్అండర్స్టాండింగ్స్ అనేవి తగ్గుతాయి. సో నెక్స్ట్ చూడండి, టైం పర్సెప్షన్ వ్యారీస్ అక్రాస్ కల్చర్స్. ట్రైనింగ్ ఇన్ క్రాస్ కల్చర్ సెన్సిటివిటీ ఇస్ ఎసెన్షియల్. సో ఒక కల్చర్కి ఇంకొక కల్చర్కి సంబంధించి వేరియేషన్స్ అనేవి చాలా ఉంటాయి. సో దానికి సంబంధించి ఒక క్రాస్ కల్చరల్ లెర్నింగ్ అనేది చేసుకోవడం అండ్ ట్రైనింగ్ సెల్ఫ్గా వాళ్ళ ట్రైనింగ్స్ అనేవి తీసుకోవడము. సో ఇలాంటి వాటి వల్ల ఏంటంటే కాన్ఫ్లిక్ట్స్ కానివ్వండి, ఒక మిస్అండర్స్టాండింగ్స్ కానివ్వండి, ఇలాంటి వాటిని తగ్గించే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్, మేనేజింగ్ కంప్లైంట్స్ ఇన్ గ్రూప్ టూర్స్. ఇన్ గ్రూప్ టూర్స్ డిస్సాటిస్ఫాక్షన్ స్ప్రెడ్స్ క్విక్లీ. సో గ్రూప్ టూర్స్లో ఏంటంటే ఈ యొక్క డిస్సాటిస్ఫాక్షన్, సో కొంతమంది సాటిస్ఫై అవుతారు ఈ యొక్క ట్రిప్ గురించి కానివ్వండి, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా కొన్ని ఉంటాయి. సో కొంతమంది ఏంటంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా తక్కువ ఉన్నాయి ఈ యొక్క ఫెసిలిటీస్ కానివ్వండి, రిమైనింగ్ థింగ్స్ అనేవి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా లేవు. సో వాళ్ళు డిస్సాటిస్ఫై అవుతారు. సో నార్మల్గా చూసుకుంటే ఒక గ్రూప్లో అందరూ సాటిస్ఫై అవ్వాలి, అందరికీ నచ్చే విధంగా చెయ్యాలి అనేది లేదు. సో అందుకని ఒక గ్రూప్స్ మెంబర్స్లో చూసుకుంటే డిస్సాటిస్ఫాక్షన్ అనేది క్విక్గా స్ప్రెడ్ అవుతుంది. సో ఎగ్జాంపుల్లో మైసూర్ ప్యాలెస్లో చూసుకుంటే ఒక టూరిస్ట్ ఏంటంటే క్రౌడ్ మేనేజ్మెంట్ గురించి కంప్లైంట్ చేస్తే, సో సో ఒక టూరిస్ట్ ఏంటి కంప్లైంట్ చేశారు క్రౌడ్ మేనేజ్మెంట్ కానీ వీటి గురించి కంప్లైంట్ చేయడం జరిగింది. సో గైడ్ ఏంటి దాన్ని ముందుగానే అడ్రస్ చేసి, సో ఈ యొక్క దీన్ని ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేయడం. సో ఇది రిమైనింగ్ మెంబర్స్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే ముందే సో ఆ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేయాలి. సో ఇలాగా ఈ కంప్లైంట్స్ ఇవ్వండి. సో ఇలాంటి టైప్ ఆఫ్ కంప్లైంట్స్ని ఎలా మేనేజ్ చేయాలి అని తెలుసుకోవాలి గైడ్స్ అనేవాళ్ళు. టెక్నిక్స్లో చూడండి, అడ్రస్ ప్రైవేట్లీ, క్లారిఫై ఎక్స్పెక్టేషన్స్, ప్రొవైడ్ రిజరెన్స్. సో ఇఫ్ ఎవరైనా కంప్లైంట్ ఇస్తుంటే సో వాళ్ళని ప్రైవేట్గా అడ్రస్ చేయడము, సో క్లారిఫై చేసుకుని వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అనేవి మీట్ అవుతున్నాయా లేదా, ఆర్ ఇంకా ఏమన్నా బెటర్గా ఉండాలా, బెటర్గా ఫెసిలిటీస్ అనేవి అవైలబుల్ చేయాలా. సో ఇలాంటి టైప్ ఎక్స్పెక్టేషన్స్ సంబంధించి ఒక క్లారిటీ అనేది తెచ్చుకోవడము అండ్ రీఅష్యూరెన్స్. సో వాళ్ళకంటూ ఒక అష్యూరెన్స్ అనేవి ఇవ్వడము. సో టూరిస్ట్ కంటూ ఒక అష్యూరెన్స్ అనేది ప్రొవైడ్ చేయడము. సో ఇదమ్మా మేనేజింగ్ కంప్లైంట్స్ ఇన్ గ్రూప్స్ టూర్స్ గురించి. నెక్స్ట్ చూడండి, సర్వీస్ రికవరీ స్ట్రాటజీస్. సర్వీస్ రికవరీ మీన్స్ టర్నింగ్ ఏ నెగిటివ్ ఎక్స్పీరియన్స్ ఇంటూ ఏ పాజిటివ్ వన్. సో సర్వీస్ రికవరీలో ఏంటంటే సో ఇందులో ఒక నెగిటివ్గా ఉన్న ఎక్స్పీరియన్స్ అనేది పాజిటివ్గా ఎలా చేంజ్ చేయాలి. సో మెథడ్స్ చూసుకుంటే కంపన్సేషన్, డిస్కౌంట్స్,
కాంప్లిమెంటరీ సర్వీసెస్, పర్సనలైజ్డ్ అటెన్షన్, ఫ్యూచర్ బుకింగ్ ఇన్సెంటివ్స్. గుడ్ రికవరీ ఇంక్రీజెస్ కస్టమర్ లాయాలిటీ. సో ఇఫ్ వాళ్ళు చేస్తున్న ట్రిప్ కానివ్వండి వీటికి సంబంధించి ఒక నెగిటివ్ ఎక్స్పీరియన్స్ అనేది క్రియేట్ అయ్యింది అనుకోండి. సో దాన్ని ఒక పాజిటివ్ థింగ్ కింద ఎలా చేంజ్ చేయాలి. సో ఇఫ్ లైక్ చూసుకుంటే కంపెన్సేషన్స్ అంటే డిస్కౌంట్స్ కానివ్వండి, అండ్ కాంప్లిమెంటరీగా కొన్ని సర్వీసెస్ అంటే ఫుడ్ దగ్గర కానివ్వండి, కాంప్లిమెంటరీ డిషెస్ కానివ్వండి, ఇలాంటి టైప్ ఆఫ్ డిషెస్ థింగ్స్ అనేవి కాంప్లిమెంటరీ సర్వీసెస్ ఇవ్వడం వల్ల. అండ్ అటెన్షన్. సో ఒక పర్సన్ మీద పర్సనల్ లైజ్గా ఒక అటెన్షన్ అనేది క్రియేట్ చేయడం, వాళ్ళకి సంబంధించిన థింగ్స్ అనే వాటిని చూసుకోవడం. సో ఇలా అటెన్షన్ క్రియేట్ చేయడం వల్ల ఏంటంటే ఆ, వాళ్ళకి ఏదైనా నెగిటివ్గా ఒక ఎక్స్పీరియన్స్ అనేది క్రియేట్ అయితే దానికి సంబంధించి ఒక హాఫ్ ఆర్ సెమీ వర్క్ అయినా ఒక పాజిటివ్ ఎక్స్పీరియన్స్ అనేది క్రియేట్ అవుతుంది. సో దానివల్ల ఫర్దర్గా ఆర్గనైజేషన్ కానివ్వండి, లైక్ టూర్కి కానివ్వండి, యూజెస్ అనేవి ఉంటాయి. అండ్ నెక్స్ట్ చూడండి, టెక్నాలజీ అండ్ గెస్ట్ ఇంటరాక్షన్స్. Modern hospitality uses technologies to reduce conflict, improve communication, monitor guest satisfaction, provide personalized experiences. సో టెక్నాలజీస్లో చూసుకుంటే గెస్ట్ తోటి ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు. సో మోడర్న్ టెక్నాలజీస్ వల్ల ఏంటంటే ఒక కాన్ఫ్లిక్ట్స్ అనేవి రెడ్యూస్ అవుతున్నాయి. అండ్ నెక్స్ట్ కమ్యూనికేషన్. సో లైక్ వీడియోస్ కానివ్వండి ఇవన్నీ చూపించడం వల్ల విజువలైజేషన్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి. సో దానివల్ల కమ్యూనికేషన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ మానిటర్ గెస్ట్ సాటిస్ఫాక్షన్. సో గెస్ట్ యొక్క సాటిస్ఫాక్షన్ కూడా సంబంధించి మానిటర్ చేయగలుగుతున్నారు. ప్రొవైడ్ పర్సనలైజ్ ఎక్స్పీరియన్సెస్. అండ్ నెక్స్ట్ వాళ్ళకి సంబంధించి లైక్ పర్సనల్గానే ఫోన్లో కానివ్వండి వీటిలో మీకు సంబంధించి రేటింగ్స్ అనేవి ఎలా ఇస్తున్నారు. సో ఇది ఇలాగ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనేది ప్రొవైడ్ చేయగలుగుతున్నారు. సో టెక్నాలజీ ప్రివెంట్స్ మెనీ ప్రాబ్లమ్స్ బిఫోర్ ది అక్కర్. సో టెక్నాలజీ అనేది ఏంటంటే మెనీ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేయగలుగుతుంది. సో బిఫోర్ అక్కర్ అయ్యే ముందే సో ఆ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేయగలుగుతుంది. నెక్స్ట్ చూడండి, AI chatbots for complaint handling. AI chatbots provide 24/7 assistance, quick responses, automated FAQ solutions. సో క్వశ్చన్స్ సంబంధించి సొల్యూషన్స్ అనేవి ఆటోమేటిక్గా ఇస్తుంది. సో లార్జ్ హోటల్స్ చైన్స్ యూజ్ AI సిస్టమ్స్ ఫర్ గెస్ట్ ఎంక్వైరీస్ బిఫోర్ ఎక్స్కలేషన్ టు హ్యూమన్ స్టాఫ్. సో ఏఐ బోట్స్ ద్వారా ఏంటంటే ఏదైనా కంప్లైంట్స్ ఉన్నా వీటిని అనేది ముందుగానే వీళ్ళు యొక్క టూరిస్ట్ అనేవాళ్ళు ఈ యొక్క బోట్స్లో వీళ్ళ యొక్క క్వారీస్ కానివ్వండి, కంప్లైంట్స్ కానివ్వండి చెప్తా ఉంటారు. సో దానివల్ల 24/7 వాళ్ళకి టూరిస్ట్ అనే వాళ్ళకి అసిస్టెన్స్ అనేది ఉంటుంది. అండ్ క్విక్గా రెస్పాన్స్ అనేది దొరుకుతుంది. సో ఇఫ్ క్వశ్చన్స్ ఏమైనా అడిగినా దానికి సంబంధించి క్విక్గా ఆన్సర్స్ ఆటోమేటిక్గా ఆన్సర్స్ అనేవి జనరేట్ అవుతాయి. ముందుగానే హ్యూమన్ స్టాఫ్ దగ్గరికి వెళ్ళే ముందు కొన్ని హోటల్స్ ఏంటంటే ఈ టైప్ ఆఫ్ ఏఐ సిస్టమ్స్ అనేవి యూజ్ చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్గా చూసుకుంటే మనకి చాట్ జీపీటీ ఉందమ్మా. సో చాట్ జీపీటీని ఏంటంటే చాలామంది ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్లో యూజ్ చేసుకుంటారు. అంటే ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా కానివ్వండి, సో వీటికి సంబంధించి పిక్ తీయడము ఒక ఎంసీక్యూ ఉంది. సో ఎంసీక్యూ ఒక పిక్ తీయడము అండ్ దాన్ని చాట్‌జిపిటి అప్‌లోడ్ చేసుకుంటది అండ్ ఆటోమేటిక్‌గా సొల్యూషన్ అనేది జనరేట్ అయిపోతుంది. సో ఆల్టర్‌నేటివ్ అనమాట. లైక్ హ్యూమన్ టీచర్స్‌ని కానివ్వండి వీళ్ళని అడిగే ముందే సో అడగకుండా వాళ్ళు ఇలాగ చాట్‌జిపిటి వీటిని అడగొచ్చు. సో మనకేంటంటే ఇండివిడ్యువల్‌గా మన థింగ్స్ అనేవి మనం చేసుకోగలుగుతాం. సో లైక్ టీచర్స్ ఉన్నారనుకోండి, కాలేజ్‌లో గానివ్వండి, స్కూల్స్‌లో గానివ్వండి, అందరం ముందుకు వెళ్ళి ఆ క్వెషన్స్ అనేవి అడగడానికి కొంతమంది షై ఫీల్ అవుతా ఉంటారు. సో, అలాగా షై ఫీల్ అయ్యే పర్సన్స్‌కి ఏంటంటే, ఈ యొక్క ఏఐ టూల్స్ గానివ్వండి, ఇవన్నీ బెటర్‌గా ఉంటాయి. సో, ఆ యొక్క కాన్‌ఫ్లిక్ట్ అనేది రాకముందే ఈ యొక్క ఏఐ టెక్నిక్స్ అనేవి సాల్వ్ చేస్తున్నాయి. సో, 24/7 సో, మీకు ఏ టైంలో అయినా మీకు అసిస్టెన్స్ అనేది దొరుకుతుంది. సో, ఎగ్జాంపుల్‌గా మీకు చాట్‌జిపిటి చెప్పాను. సో, మీకు ఏ టైంలో అయినా డౌటొస్తే సో, ఆ క్వెషన్ ఏదైనా అర్థం కాకపోతే మీరు పిక్ అనేది అప్‌లోడ్ చేస్తారు. ఆన్సర్ అనేది జనరేట్ అవుతుంది. సో, అలాగే ఒక 24/7 యొక్క అసిస్టెన్స్ అనేది ఉంటుంది. అండ్ క్విక్‌గా సో, రెస్పాన్స్ కూడా క్విక్‌గానే వస్తుంది.
ఆల్గరిథం అనేది జనరేట్ అవుతుంది అండ్ దాని ద్వారా క్విక్గా రెస్పాన్సెస్ అనేవి వస్తూ ఉంటాయి. సో లార్జ్ హోటల్స్ అనే వాళ్ళు ఏఐ టూల్స్ అనే యూస్ చేస్తున్నారు. సో ఇది మనం చెప్పుకున్నాం. అండ్ నెక్స్ట్ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ సిఆర్ఎం సిస్టమ్స్. CRM systems store guest preferences, track complaints, monitor service histories. సో కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్స్ ఏంటంటే ఈ యొక్క సిస్టమ్స్ యొక్క గెస్ట్ ప్రిఫరెన్సెస్, సో వాళ్ళ యొక్క ప్రిఫరెన్సెస్ ఏంటి ఫుడ్ విషయంలో కానివ్వండి, లైక్ అడ్వెంచర్ చేయాలనుకుంటున్నారా ఆర్ సాఫ్ట్ థింగ్స్ చేయాలనుకుంటున్నారా అన్న దాని మీద వాళ్ళ ప్రిఫరెన్సెస్ అనేది స్టోర్ చేసుకుంటాయి. ఆ యొక్క గెస్ట్ యొక్క ప్రిఫరెన్సెస్ అనేవి స్టోర్ చేసుకుంటుంది. అండ్ నెక్స్ట్ కంప్లైంట్స్, వాళ్ళ యొక్క కంప్లైంట్స్ కానివ్వండి, సో హోటల్ పరంగా కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, ట్రావెలింగ్ ఆర్ గైడ్స్ యొక్క టైం మేనేజ్మెంట్ కానివ్వండి, సో వీళ్ళకి సంబంధించి సో కంప్లైంట్స్ అనేవి ట్రాక్ చేస్తుంది. సో వాళ్ళ యొక్క కంప్లైంట్స్ అనేవి ట్రాక్ చేసి ఆర్గనైజేషన్స్ అనేవి వాళ్ళకి పంపించడం అండ్ దాని ద్వారా ఆ యొక్క ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేస్తారు వాళ్ళు. అండ్ నెక్స్ట్ మానిటర్ సర్వీస్ హిస్టరీ. సో ఒక సర్వీస్ యొక్క హిస్టరీని కూడా మానిటర్ చేస్తూ ఉంటుంది. సో ఎగ్జాంపుల్ చూడండి, గ్లోబల్ హోటల్స్ లైక్ మ్యారియోట్ ఇంటర్నేషనల్ యూస్ సిఆర్ఎం టు పర్సనలైజ్ గెస్ట్ ఎక్స్పీరియన్సెస్. సో కొన్ని హోటల్స్ గ్లోబల్గా ఉన్న హోటల్స్లో చూసుకుంటే మనకి మ్యారియోట్ హోటల్లో సో సిఆర్ఎం సిస్టమ్స్ అనేవి యూస్ చేస్తారు. సో పర్సనల్గా ఒక గెస్ట్కి సంబంధించి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ కానివ్వండి వీటిని పర్సనల్గా ఉంచడానికి యూజ్ అవుతుంది. సో మ్యారియోట్ ఇంటర్నేషనల్ హోటల్ యొక్క ఇమేజెస్ చూద్దామమ్మా. సో ఇది హోటల్స్ యొక్క ఇమేజెస్. సో గ్లోబల్గా ఏంటంటే డిఫరెంట్ ఏరియాస్ యొక్క హోటల్స్ యొక్క బ్రాంచెస్ అనేవి ఉన్నాయి. సో ఇలాగ బ్రాంచెస్లో ఈ సిఆర్ఎం సిస్టమ్స్ అనేవి యూజ్ చేస్తారు. సో పర్సనల్గా ఒక్కొక్క ఇండివిజువల్కి సంబంధించి వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయడం, అంటే ప్రిఫరెన్సెస్ సంబంధించి స్టోర్ చేసుకోవడము, కంప్లైంట్స్ ఉంటే కంప్లైంట్స్ని స్టోర్ చేయడము, నెక్స్ట్ ఇలా పర్సనల్గా ఒక ఇండివిజువల్ వైజ్లో యొక్క ఇన్ఫర్మేషన్స్ అనేవి స్టోర్ చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ చూడండి, స్మార్ట్ రూమ్ టెక్నాలజీస్. ఈ స్మార్ట్ రూమ్ టెక్నాలజీస్లో ఏంటంటే వాయిస్ కంట్రోల్ లైటింగ్, ఆటోమేటెడ్ క్లైమేట్ కంట్రోల్, డిజిటల్ రూమ్ కీస్, సచ్ ఫీచర్స్ రెడ్యూస్ టెక్నికల్ కంప్లైంట్స్. సో టెక్నికల్ కంప్లైంట్స్ అనే వాటిని ఎలా రెడ్యూస్ చేయడానికి కొన్ని ఆప్షన్స్ ఏంటంటే ఆటోమేటెడ్గా కంట్రోల్ లైట్ గైడింగ్స్ కానివ్వండి అండ్ క్లైమేట్ కంట్రోల్, డిజిటల్ రూమ్ కీస్. సో డిజిటల్గా రూమ్ కీస్ యూజ్ చేయడం, రూమ్ కీస్ మాన్యువల్ వాటి కాకుండా డిజిటల్ వాటి ట్రాన్స్ఫార్మ్ అవ్వడం. సో ఇలాంటి టైప్ ఆఫ్ టెక్నాలజీస్ వల్ల ఏంటంటే టెక్నికల్ కంప్లైంట్స్ అనేవి రెడ్యూస్ చేయగలుగుతారు. సో ఈ టైప్ ఆఫ్ ఫీచర్స్ వల్ల టెక్నికల్ కంప్లైంట్స్ అనేవి రెడ్యూస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ చూడండి అమ్మా, ఆన్లైన్ రివ్యూ మానిటరింగ్ అండ్ రెప్యుటేషన్ మేనేజ్మెంట్. సో వెబ్సైట్స్లో కానీ వీటిలో ఆన్లైన్గా రివ్యూ చేస్తూ ఉంటారు. సో వాటి యొక్క రివ్యూయింగ్ వాటిని మానిటర్ చేసుకోవడం అండ్ దాని ద్వారా వాళ్ళ రెప్యుటేషన్స్ అనేవి వాళ్ళు మేనేజ్ చేసుకుంటూ ఉంటారు. సో వెబ్సైట్స్లో చూసుకుంటే మనకి ట్రిపాడ్ విజ్,
సో ట్రిప్యాడ్ విజిట్ లాంటి వెబ్సైట్స్లో ఏంటంటే సమ్ హోటల్స్ కానివ్వండి వీటికి సంబంధించి రేటింగ్స్ అనేవి ఇస్తూ ఉంటారు. సో హోటల్ మానిటర్ రివ్యూస్ టు ఐడెంటిఫై ప్యాటర్న్స్ ఆఫ్ డిసాటిస్ఫాక్షన్ ఫ్రమ్ ప్రాంప్ట్ రెస్పాన్సెస్ టు ఆన్లైన్ కంప్లైంట్స్ ఇంప్రూవ్ బ్రాండ్ రెప్యుటేషన్. సో హోటల్ మానిటర్స్ ఏంటంటే రివ్యూ చేస్తూ ఉంటారు. సో ఈ యొక్క ఇండివిజువల్ మెంబర్స్ ఎక్కడైతే డిస్సాటిస్ఫై ఫీల్ అవుతున్నారో లైక్ సర్వీసెస్లో కానివ్వండి ఆర్ ఫుడ్ కానివ్వండి, సో ఇలా డిఫరెంట్ థింగ్స్లో వాళ్ళు ఎక్కడైతే డిస్సాటిస్ఫై ఫీల్ అవుతున్నారో సో వాటికి సంబంధించి ఆ ప్యాటర్న్స్ అనేవి ఫాలో అయ్యి రిజాల్వ్ చేయవలసిన థింగ్స్ అనేవి వాళ్ళు రిజాల్వ్ చేస్తూ ఉంటారు. ప్రాంప్ట్ రెస్పాన్సెస్ టు ఆన్లైన్ కంప్లైంట్స్ ఇంప్రూవ్ బ్రాండ్ రెప్యుటేషన్. సో ఆన్లైన్లో వచ్చే కంప్లైంట్స్కి సంబంధించి రెస్పాన్సెస్ వల్ల ఏంటంటే బ్రాండ్ యొక్క రెప్యుటేషన్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. సో ఇప్పుడు ఆన్లైన్లో చూసుకుంటే అది సోషల్ మీడియా వైజ్ సో అందరూ చూస్తారు. సో అందరూ చూసి దానికి సంబంధించి ఎక్కువ రెస్పాండ్ అవ్వడం వల్ల ఏంటంటే రెప్యుటేషన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో వీళ్ళు దీనికి సంబంధించి ఈ హోటల్ వాళ్ళు సో మనం ఇక్కడ ఒక ప్రాబ్లం అనేది రేస్ చేసాం అండ్ దీనికి సంబంధించి వీళ్ళు దాన్ని సాల్వ్ చేశారు. సో ఇలా ఫీల్ అవుతారు. సో లైక్ వీళ్ళ మీద ట్రస్ట్ చేసి మనం ఆ హోటల్లో స్టే చేయొచ్చు ఆర్ ఆ ఫుడ్ అనేది కన్జ్యూమ్ చేయొచ్చు అని ఒక లైక్ ఇమేజ్ అనేది క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి అమ్మ, డిజిటల్ ఫీడ్బ్యాక్ కిసోక్స్ ప్లేస్డ్ ఇన్ హోటల్ లాబీస్, tourist attractions, airports, they capture real-time dissatisfaction before guests leave. సో డిజిటల్గా కొన్ని ఫీడ్బ్యాక్స్ అనేవి తీసుకోవాలి. సో హోటల్ లాబీస్లో కానివ్వండి, టూరిస్ట్ అట్రాక్టివ్ ఏరియాస్లో, ఎయిర్పోర్ట్స్లో కానివ్వండి. సో డిజిటల్గా సో ప్యాసింజర్స్ దగ్గర నుంచి టూరిస్ట్ దగ్గర నుంచి సో ఫీడ్బ్యాక్స్ అనేవి తీసుకోవడము. సో ఈ యొక్క ఫీడ్బ్యాక్స్ వల్ల ఏంటంటే సో అప్పటికప్పుడు ఫీడ్బ్యాక్స్ తీసుకోవడం వల్ల రియల్గా సో వాళ్ళు ఎక్కడైతే డిస్సాటిస్ఫై ఫీల్ అవుతున్నారో సో దానికి సంబంధించి తెలుస్తుంది. సో బిఫోర్ ఆ గెస్ట్ అనే వాళ్ళు ఆ ప్లేస్ నుంచి లీవ్ చేసే ముందే సో వాళ్ళ యొక్క డిస్సాటిస్ఫాక్షన్ అనేది తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ మొబైల్ యాప్స్ ఫర్ గెస్ట్ కమ్యూనికేషన్. సో ఏ మొబైల్ యాప్స్ సో గెస్ట్ సంబంధించి కమ్యూనికేషన్ చేయడానికి సో కొన్ని మొబైల్ యాప్స్ అనేవి ఉన్నాయి. సో రూమ్ సర్వీస్ ఆర్డరింగ్, కంప్లైంట్ రిజిస్ట్రేషన్, చాట్ విత్ మేనేజ్మెంట్, దిస్ మినిమైజెస్ ఫేస్ టు ఫేస్ కాన్ఫ్రంటేషన్స్. సో ఎవరైతే కొంతమంది ఇంట్రోవర్ట్స్ ఉంటారో సో వాళ్ళకి ఫేస్ టు ఫేస్ కన్వర్జేషన్స్ అనేది చేయడానికి అంత ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు ఆర్ షై ఫీల్ అవ్వడం కానీ ఇలాంటి టైప్ మెంబర్స్ ఉంటారు. సో ఆ టైంలో ఏంటంటే ఈ టైప్ ఆఫ్ మొబైల్ యాప్స్ అనేవి కమ్యూనికేషన్ అనేది ఇంకా బెటర్ వేలో చేయడానికి యూజ్ అవుతూ ఉంటుంది. అందులో కొన్ని రూమ్ సర్వీస్ ఆర్డరింగ్స్ ఆర్డర్స్ ఇవ్వడానికి సో రూమ్ సర్వీస్ డోర్ వైజ్ ఆర్డర్ చేయడానికి. అండ్ నెక్స్ట్ కంప్లైంట్స్ సో వాళ్ళకి ఏదైనా ఇష్యూ రైజ్ అయితే దానికి సంబంధించి పర్సన్ మీట్ అవ్వకుండా ఆ యాప్లోనే కంప్లైంట్ అనేది రేజ్ చేయడము. అండ్ చాట్ విత్ మేనేజర్ సో మేనేజ్మెంట్కి సంబంధించి వాళ్ళతో చాట్ చేయడం అంటే లైక్ ఏదైనా ఫెసిలిటీస్ కానివ్వండి ఆర్ నీడ్ ఏదైనా ఉంటే దానికి సంబంధించి వాళ్ళతో చాట్ చేయడం. సో ఇలాగ చాట్ విత్ మేనేజ్మెంట్ అని ఇలాంటి యాప్స్ అనేవి ఫేస్ టు ఫేస్ కన్వర్జేషన్స్ అనేవి మినిమైజ్ చేయడానికి అండ్ ఇంట్రోవర్ట్స్ కానివ్వండి షై పీపుల్స్ లైక్ ఈ కమ్యూనికేషన్స్ని లైక్ ఈ కన్వర్జేషన్ ఫేస్ టు ఫేస్ కన్వర్జేషన్స్ని తక్కువగా యూజ్ చేయాలనుకునే వాళ్ళకి యాప్స్ అనేవి బాగా యూజ్ అవుతాయి. నెక్స్ట్ చూడండి, సోషల్ మీడియా మానిటరింగ్ టూల్స్. గెస్ట్ మే కంప్లైంట్ పబ్లిక్లీ ఆన్ ప్లాట్ఫామ్స్. ఎగ్జాంపుల్ చూడండి, గెస్ట్ పోస్టింగ్ అబౌట్ పూర్ అరేంజ్మెంట్స్ అట్ రెడ్ ఫోర్ట్ క్యాన్ ఇన్ఫ్లుయెన్స్ పబ్లిక్ పర్సెప్షన్. సో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సింగ్ ఎలా ఉంది? సో పర్టికులర్ డెస్టినేషన్ సంబంధించి అక్కడ ఫెసిలిటీస్ సరిగ్గా లేవు అని సోషల్ మీడియాలో ఎవరన్నా పోస్ట్ చేశారనుకోండి, అది అందరికీ రీచ్ అవుతుంది. సో దానివల్ల ఆ యొక్క ప్లేస్ యొక్క రెప్యుటేషన్ అనేది డిక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అలాంటి టైంలో సో ఇలాగ ఈ టైప్ ఆఫ్ థింగ్స్ అనేవి రెడ్యూస్ చేయాలంటే అక్కడ ఫెసిలిటీస్ కానివ్వండి థింగ్స్ కానివ్వండి అన్నీ క్లియర్గా ఉన్నాయా పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకోవాలి.
సో ఇలాగా కొంతమంది గెస్ట్స్ అనేవాళ్ళు పబ్లిక్ ప్రొఫైల్లో వాళ్ళ యొక్క పబ్లిక్ ప్రొఫైల్లో కానివ్వండి ఆర్ రివ్యూ సెంటర్స్లో కానివ్వండి, సో ఇలాగా రెడ్ ఫోర్ట్ దగ్గర ఏంటంటే అరేంజ్మెంట్స్ అనేవి అంత పర్ఫెక్ట్గా లేవు, ప్రాపర్గా లేవు అని ఒక ఫీడ్బ్యాక్ అనేది ఇచ్చారు. సో దానివల్ల ఏంటి ఆ డెస్టినేషన్ మీద ఒక బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. దాని ద్వారా ఒక పీపుల్స్ కూడా సో ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళని బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో మానిటరింగ్, సో దాన్ని మానిటరింగ్ చేసుకోవడం వల్ల ఏంటంటే, సో ఇలాంటి టైప్ ఆఫ్ మానిటరింగ్ టూల్స్ వల్ల ఏంటంటే క్విక్గా రెస్పాండ్ అనేది చేయగలుగుతారు. సో దాన్ని రెస్పాండ్ అయ్యి రిజాల్వ్ చేయగలుగుతారు. సో దాని ద్వారా ఏంటంటే ఆ రెప్యుటేషన్ కూడా ఇంక్రీజ్ చేయగలుగుతారు. వీళ్ళు ఏంటంటే కంప్లైంట్ రేజ్ చేసిన వెంటనే రెస్పాండ్ అయ్యారు అండ్ దాన్ని సాల్వ్ కూడా చేశారు అని ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ చూడండి, విర్చువల్ రియాలిటీ ఫర్ ఎక్స్పెక్టేషన్ మేనేజ్మెంట్. VR previews such as show show how actual room size, display realistic tour experiences. This reduces expectation gaps. సో విర్చువల్గా సో రియాలిటీ అనేది చూపించడం వల్ల ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ మేనేజ్మెంట్లో విర్చువల్ రియాలిటీ అనేది ఎలా యూజ్ అవుతుంది. సో యాక్చువల్గా సో హోటల్స్లో చూసుకోండి, రూమ్ సైజ్ అనేది ఇమేజెస్లో చూసుకుంటే మనకి ఆ రూమ్ అనేది ఇంకా పెద్దగా ఉన్నట్టు అనిపిస్తుంది. లైక్ కొంతమందికి ఆ రూమ్ చిన్నగా ఉన్నట్టు. సో ఇలా పిక్చర్స్ యాంగిల్స్ని బట్టి ఆ రూమ్ సైజ్ అనే వాటిని చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఇలాంటి టైప్ ఆఫ్ థింగ్స్ని అనేవి రెడ్యూస్ చేయడానికి ఏంటంటే విర్చువల్ రియాలిటీని అనేది యూజ్ చేయడం వల్ల యాక్చువల్గా రూమ్ సైజ్ ఎంత ఉంది, అక్కడ ఏ థింగ్స్ అవైలబుల్గా ఉన్నాయి, టీవీ కానివ్వండి, ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా, సో ఇలాగా ఆ రియాలిటీ థింగ్ అనేది షో చేయగలుగుతారు. అండ్ నెక్స్ట్ ఆ టూర్ ఎక్స్పీరియన్స్ అనేది రియలిస్టిక్గా డిస్ప్లే చేయగలుగుతారు. సో దీనివల్ల ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్, సో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికి అక్కడ ఉన్న దానికి సంబంధించిన గ్యాప్ అనేది రెడ్యూస్ చేయగలుగుతారు. సో ఈ రెండాటిని మెయింటైన్ చేయగలుగుతారు ఈ యొక్క వర్చువల్ రియాలిటీ టూల్స్ అనేది యూజ్ చేయడం వల్ల. అండ్ నెక్స్ట్ డైలీ డేటా అనలిటిక్స్ ఫర్ ప్రిడిక్టింగ్ డిఫికల్ట్ బిహేవియర్. సో డేటా అనలిటిక్స్ ఏంటంటే హోటల్స్లో వాళ్ళు ఈ యొక్క డేటాని అనేది యూజ్ చేస్తారు. సో రిపీటెడ్గా వచ్చే కంప్లైంట్స్ కానివ్వండి, పీక్ డిస్సాటిస్ఫాక్షన్ పీరియడ్స్ కానివ్వండి, పర్సనలైజ్ సర్వీసెస్, ప్రిడిక్టివ్ అనలిటిక్స్ ప్రివెంట్స్ కాన్ఫ్లిక్ట్. సో ఇప్పుడు ఒక ప్లేస్ గురించి కానివ్వండి, ఒక ఫెసిలిటీ గురించి కానివ్వండి, రిపీటెడ్గా కంప్లైంట్స్ వస్తుంది, వాటిని సంబంధించి డేటా అనేది క్రియేట్ చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ రిపీటెడ్గా కంప్లైంట్ చేసేవాళ్ళు. సో ఒక టూరిస్ట్ ఉన్నారు, వాళ్ళకి ఏంటి ఎస్టర్డే సర్వీసెస్ గురించి ఒక కంప్లైంట్ అనేది క్రియేట్ చేశారు. అండ్ నెక్స్ట్ ఈరోజు ఏంటంటే రూమ్ సంబంధించి లైక్ బెడ్ సర్వీసెస్ కానివ్వండి అండ్ రూమ్ సర్వీసెస్ కానివ్వండి, సో వాటికి సంబంధించి ఈరోజు కంప్లైంట్ చేయడం. అండ్ నెక్స్ట్ డే ఏంటి ఫుడ్ సంబంధించి కంప్లైంట్ చేస్తున్నారు. సో ఇలాగ ఎవరైతే రిపీటెడ్గా కంప్లైంట్ చేసే మెంబర్స్ ఉంటారు, సో వాళ్ళకి సంబంధించి ఒక డేటా అనేది క్రియేట్ చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ డిస్సాటిస్ఫాక్షన్ పీరియడ్స్, పీక్గా సో డిస్సాటిస్ఫాక్షన్ అనేది ఏ టైంలో ఏ పీరియడ్స్లో వస్తున్నాయి, సో దానికి సంబంధించి ప్రిడిక్ట్ చేసుకుని ఆ డేటాని కూడా వాళ్ళు అనలైజ్ చేసుకుంటారు. సో ఇలా అనలైజ్ చేసుకోవడం వల్ల ఏంటంటే కాన్ఫ్లిక్ట్స్ అనేవి రెడ్యూస్ చేయగలుగుతారు. సో ముందుగానే ఆ కాన్ఫ్లిక్ట్స్ అనేది రెడ్యూస్ చేయగలుగుతారు. దాని ఇంపాక్ట్ కూడా తక్కువ ఉంటుంది. వాళ్ళ కాన్ఫ్లిక్ట్ అనేది ముందుగానే ప్రిడిక్ట్ చేయలేకపోయినా దాని యొక్క ఇంపాక్ట్ అనేది తక్కువగా ఉండేలా చూసుకోగలుగుతారు. అండ్ నెక్స్ట్ బయోమెట్రిక్ అండ్ సెక్యూరిటీ టెక్నాలజీస్. సో బయోమెట్రిక్ చెక్-ఇన్స్ ఇన్ రెడ్యూసెస్ లాంగ్ క్యూస్, ఐడెంటిఫైడ్ disputes, payment delays. Airport and luxury hotels are increasingly adopting biometric systems. సో బయోమెట్రిక్ అంటే ఫింగర్ ప్రింట్స్. సో ఫింగర్ ప్రింట్స్ చెక్-ఇన్స్ వల్ల ఏంటంటే లాంగ్ క్యూస్, సో లాంగ్ లైన్స్ కానీ సో ఇలాగా క్యూస్ అనేవి రెడ్యూస్ చేయగలుగుతారు. అండ్ డిస్ప్యూట్స్, సో ఐడెంటిఫై చేయగలుగుతారు. సో ఒక పర్సన్కి సంబంధించి ఇండివిజువల్ సంబంధించి అయితే డిఫరెన్సెస్ ఉన్నాయో సో వాటిని ఐడెంటిఫై చేయగలుగుతారు. సో బయోమెట్రిక్ అనేది అందరికీ యూనిక్గా ఉంటుంది. సో ఒక పర్సన్కి వచ్చి ఇంకొక ఇండివిజువల్కి
ఎవ్రీ పర్సన్కి ఆ యొక్క బయోమెట్రిక్ అనేది చేంజ్ అవుతుంది. సో ఆ యూనిక్నెస్ అనేది తెలుస్తుంది అనమాట. అండ్ తర్వాత పేమెంట్ డిలేస్ కానివ్వండి. సో ఇఫ్ ఆ టూరిస్ట్ అనేవాళ్ళు ఏదైనా పేమెంట్స్ డిలేయింగ్ చేస్తున్నారు అనుకోండి, సో ఆ పేమెంట్ డిలేకి సంబంధించి డేటా కూడా అక్కడ వాళ్ళకి ఆ యొక్క కంప్యూటర్లో ఆ డేటా అనేది క్రియేట్ అవుతుంది. అండ్ దాన్ని ఫర్దర్గా యూజ్ చేసుకోగలుగుతారు ఇన్ ఫ్యూచర్. అండ్ ఎయిర్‌పోర్ట్స్‌లో గానివ్వండి, లగ్జూరియస్ హోటల్స్‌లో ఈ టైప్ ఆఫ్ బయోమెట్రిక్ సిస్టమ్స్ అనేవి యూజ్ చేయడం జరుగుతుంది. సో, అడాప్ట్ చేసుకున్నారు. బయోమెట్రిక్ సిస్టమ్స్ అనేవి ఇంక్రీజింగ్‌గా అడాప్ట్ చేసుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ హైబ్రిడ్ ఇంటరాక్షన్ మోడల్. సో, హ్యూమన్ ప్లస్ టెక్నాలజీ. బెస్ట్ ప్రాక్టీస్ is combining human empathy, technology efficiency. Technology handles routine issues. Humans handle ఎమోషనల్ మ్యాటర్స్. సో టెక్నాలజీ అండ్ అలాగే హ్యూమన్స్ కూడా కంబైన్ అయ్యి యొక్క హైబ్రిడ్ ఇంటరాక్షన్ మోడల్ అనేది క్రియేట్ అవుతుంది. ఇందులో ఏంటంటే హ్యూమన్స్ అనేవాళ్ళు ఎమోషనల్‌గా వచ్చే థింగ్స్ గానివ్వండి, కాన్‌ఫ్లిక్ట్స్ అనేవి రిజాల్వ్ జేస్తారు. అండ్ టెక్నాలజీ పరంగా ఏంటంటే రొటీన్ హ్యాండ్లింగ్స్. సో టెక్నికల్‌గా పరంగా గానివ్వండి ఆర్ ఎనీ అదర్ రొటీన్ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో, సో వాటిని టెక్నికల్ పరంగా ఈ ఈ యొక్క కాన్‌ఫ్లిక్ట్స్ అనేవి సాల్వ్ చేస్తా ఉంటారు. సో ఇలాగ ఈ 2 హైబ్రిడ్ టెక్నిక్ అనేది యూజ్ చేసుకొని వన్ సైడ్ ఎమోషనల్‌గాను అండ్ ఇంకొక అదర్ సైడ్ టెక్నికల్‌గాను వచ్చే ఒక కాన్‌ఫ్లిక్ట్స్ అనే వాటిని రిజాల్వ్ చేస్తా ఉంటారు. అండ్ నెక్స్ట్ చూడండి ఎథికల్ ఇష్యూస్ అండ్ టెక్నాలజికల్ ఇంటరాక్షన్స్. కన్సర్న్స్ ఇంక్లూడ్ డేటా ప్రైవసీ, సర్వేలెన్స్, కన్సెంట్, ఏఐ బయాస్. ఆర్గనైజేషన్స్ మస్ట్ ఫాలో ఎథికల్ స్టాండర్డ్స్ అండ్ డేటా ప్రొటెక్షన్ లాస్. సో ఇప్పుడు ఎథికల్‌గా అంటే ఒక ఇండివిడ్యువల్ ఉన్నారనుకోండి. సో, వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఇంకొకరికనే వాళ్ళకి పాస్ ఔట్ చేయకూడదు. సో, వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, సో, వాళ్ళ హోటల్ సంబంధించి గానివ్వండి, ఎయిర్‌పోర్ట్స్‌కి సంబంధించి గానివ్వండి, వాళ్ళ దగ్గరే ఉండాలి. సో, అదర్ మెంబర్స్‌కి అనేది పాస్ ఔట్ చేయకుండగా సర్విలెన్స్ గానివ్వండి, ఏఐస్ బేసెస్‌గా ఈ యొక్క ఇన్ఫర్మేషన్స్ అనేవి స్టోర్ చేయాలి. సో, వాళ్ళ యొక్క ప్రైవసీ అనేది ఉండే విధంగా చూసుకోవాలి. అండ్ ఎథికల్‌గా ఉన్న స్టాండర్డ్స్‌ని కూడా ఫాలో అవ్వాలి. సో, టెక్నాలజీ వైస్‌గా ఎథికల్‌గా అండ్ సోషల్ వైస్‌గా ఉన్న స్టాండర్డ్స్ గానివ్వండి, డేటా ప్రొటెక్షన్స్ లాస్ గానివ్వండి, వీటిని అన్నిటిని ఈ యొక్క ఆర్గనైజేషన్స్ అనేవి ఫాలో అవ్వాలి. సో, ఇదమ్మా ఎథికల్ ఇష్యూస్ అండ్ టెక్నాలజీ ఇంటరాక్షన్స్ గురించి. నెక్స్ట్ ఫ్యూచర్ ట్రెండ్స్ ఇన్ మేనేజింగ్ డిఫికల్ట్ గెస్. సో, ఫ్యూచర్ ట్రెండ్స్ ఏంటంటే ఎమోషన్ డిటెక్షన్ ఏఐ, సెంటిమెంట్ అనాలిసిస్, ప్రిడిక్టివ్ గెస్ సాటిస్ఫాక్షన్ స్కోరింగ్. సో, ఫ్యూచర్‌లో వచ్చే ట్రెండ్స్ ఏంటంటే సో, డిఫికల్ట్ గెస్ట్‌ని లైక్ వాళ్ళని ఎలా మేనేజ్ చేయాలంటే ఎమోషన్ డిటెక్షన్ ఏఐస్. సో, హ్యూమన్స్‌ని పెట్టకుండా సో, ఏఐస్ ద్వారా వాళ్ళ యొక్క ఎమోషన్స్ సో, మూడ్ స్వింగ్స్ గానివ్వండి, సో, వీటిని ఎమోషన్ వైస్‌గా ఆ ఏఐ అనేది డిటెక్ట్ చేసే విధంగా ఏఐస్‌ని క్రియేట్ చేయడము. అంటే ఆ పర్సన్ ఉన్నారు. సో, వాళ్ళ యొక్క హార్మోనల్ చేంజెస్ వల్ల గానివ్వండి, దీని ద్వారా ఎమోషన్ డిటెక్షన్ అనేది చేయగలుగుతారు. సో, ఇలాంటి టైప్ ఆఫ్ ఎమోషన్ డిటెక్షన్ ఏఐస్ అండ్ సెంటిమెంట్ అనాలిసిస్. సెంటిమెంట్‌కి సంబంధించి అనాలిసిస్ అనేది చేయడం. సో, వాళ్ళ యొక్క వర్డ్స్ గానివ్వండి, సో, వీటికి సంబంధించి అనాలిసిస్ అనేది చేస్తారు. అండ్ ప్రిడిక్టివ్ గెస్ సాటిస్ఫాక్షన్ స్కోరింగ్. సో, గెస్ సంబంధించి వాళ్ళు ఎంత సాటిస్ఫై అవుతున్నారు దానికి స్కోర్ అనేది క్రియేట్ జేసుకుంటారు. సో, దానికి సంబంధించి ప్రిడిక్షన్స్ అనేవి చేస్తా ఉంటారు. సో, వాళ్ళు గెస్ అనేవాళ్ళు సాటిస్ఫై అవుతున్నారా లేదా? ఆర్ ఇంకా ఏదైనా ఇంప్రూవ్‌మెంట్స్ ఉన్నాయా? సో, దానికి సంబంధించి ఒక స్కోర్ అనేది పెట్టుకుంటారు. సో, ఇంత లైక్ 10 పాయింట్స్ ఉన్నాయనుకోండి. ఈ 10 పాయింట్స్‌లో 8కొచ్చారనుకోండి. ఆ స్కోర్ అనేది 8 ఉంటే సో, ఓకే. సో, సాటిస్ఫై అవుతున్నారు ఒక పర్లేదు. వి క్యాన్ డూ బెటర్ అని అనుకోవచ్చు. ఇఫ్ 6 7 ఆర్ ఇంకా బిలో 5, 4 ఉన్నాయనుకోండి. ఇలా గెస్ సాటిస్ఫాక్షన్ అనేది తక్కువుంది. సో, మనం ఈ యొక్క సర్వీస్ సెక్టార్స్‌లో ఇంకా ఇంప్రూవ్‌మెంట్స్ అనేవి చేయాలి అని ఫర్దర్‌గా ఒక స్కోరింగ్ వల్ల తెలుస్తుంది. అండ్ ఏఐ వాయిస్ టోన్ అనాలిసిస్, పర్సనలైజ్డ్ డైనమిక్ ప్రైజింగ్. సో, ఏఐ వాయిస్ టోన్ అనాలిసిస్ ద్వారా ఏంటంటే, వాళ్ళ యొక్క వాయిస్‌ని బట్టి అనాలిసిస్ అనేది చేస్తారు. సో, వాళ్ళ ఎమోషన్స్ గానివ్వండి అండ్ అగ్రెసివ్‌నెస్ వీటికి సంబంధించి అనాలిసిస్ అనేది చేసి, సో, డైనమిక్‌గా వాళ్ళతో ఎలా కస్టమైజ్డ్‌గా మాట్లాడాలి ఏంటి అనేది
ఈ యొక్క ఏఐ ద్వారానే చూస్తున్నారు. సో ఇలా ఫ్యూచర్లో వచ్చే ట్రెండ్స్ గురించి ఇది. లగ్జరీ బ్రాండ్స్ అండ్ స్మార్ట్ సిటీస్ ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ ఏఐ డ్రివెన్ హాస్పిటాలిటీ మోడల్స్. సో లగ్జరీ బ్రాండ్స్ కానివ్వండి, స్మార్ట్ సిటీస్లో ఏంటంటే ఈ యొక్క ఏఐ డ్రివెన్ హాస్పిటాలిటీ సర్వీసెస్ మోడల్స్ మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేస్తుంది. సో హ్యూమన్ యూజ్ లేకుండా హ్యూమన్స్ యొక్క యూజెస్ అనేది లేకుండా మోర్ ఏఐ డ్రివెన్ వర్క్స్ అనేది చేసుకునే విధంగా ఈ యొక్క టూరిజం సెక్టర్ అనేది మూవ్ అవుతుంది. అండ్ కన్క్లూజన్లో చూడండి అమ్మా, మేనేజింగ్ డిఫికల్ట్ గెస్ట్ రిక్వైర్స్ సైకలాజికల్ అండర్స్టాండింగ్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్. సో ఈ యొక్క డిఫికల్ట్ గెస్ట్ని అర్థం చేసుకోవాలి అంటే వాళ్ళని ఫస్ట్ మేనేజ్ చేయాలి అంటే వాళ్ళ యొక్క సైకలాజికల్ బిహేవియర్ అనేది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. సో సైకలాజికల్గా వాళ్ళు ఏ రూట్ కాజ్ ఏంటి, దేని గురించి వాళ్ళు ఎంత ఎమోషనల్గా చేంజెస్ అనేది జరుగుతున్నాయి. అండ్ నెక్స్ట్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. సో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వైజ్గా చూసుకుంటే సెల్ఫ్ అవేర్నెస్ అనేది ఉండాలి. సో గైడ్ అనే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి సంబంధించి ఎంత టాలరేట్ చేయగలుగుతున్నారు, అండ్ నెక్స్ట్ రూట్ కాజెస్ తెలుసుకోవడం, అండ్ ఇలాంటి టైప్ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్స్, స్ట్రక్చర్డ్ కంప్లైంట్ హ్యాండ్లింగ్. కమ్యూనికేషన్ స్కిల్స్ మనం ఎలా మాట్లాడుతున్నామో అనే దాన్ని బట్టి కూడా ఈ అదర్ మెంబర్స్ యొక్క బిహేవియర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఇలా కమ్యూనికేషన్ స్కిల్స్ని బట్టి కంప్లైంట్ హ్యాండ్లింగ్. సో కంప్లైంట్ హ్యాండ్లింగ్ కూడా స్ట్రక్చర్డ్ వైజ్లో ఉండాలి. అండ్ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్, కల్చరల్ అవేర్నెస్, టెక్నో టెక్నాలజీ ఇంటిగ్రేషన్. కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఎలా రిజాల్వ్ చేయాలి, సో ఇప్పుడు వచ్చిన కంప్లైంట్స్ అనేవి హ్యాండిల్ చేసుకోవడము స్ట్రక్చర్డ్ వైజ్లో, అంటే ఒక ప్రాబ్లం అనేది యాక్టివ్ లిజనింగ్ చేసుకోవడం, అండ్ తర్వాత ఆల్టర్నేటివ్స్ చూసుకోవడము, అండ్ ఇఫ్ పాసిబుల్ సుపీరియర్స్ యొక్క సపోర్ట్ని కానివ్వండి, అండ్ తర్వాత ప్రాబ్లం అనేది సాల్వ్ చేసుకోవడం, ఇలాగ స్ట్రక్చర్డ్ వేలా కంప్లైంట్ అనేది ఎలా హ్యాండిల్ చేయాలనే విధంగా తెలిసి ఉండాలి. కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్. సో ఒక కాన్ఫ్లిక్ట్ అనేది ఎలా రిజాల్వ్ చేయగలగాలి, అండ్ కల్చరల్గా వచ్చే మిస్అండర్స్టాండింగ్స్ కానివ్వండి వీటిని అన్నిటిని ఎలా రిజాల్వ్ చేయాలి, దానికన్నా ముందు వాళ్ళ కల్చర్ గురించి వాళ్ళు అవేర్ అయి ఉండాలి. సో గైడ్స్ అనే వాళ్ళు ఏంటంటే వాళ్ళ కల్చర్ గురించి వాళ్ళు ముందు అవేర్ అయ్యి ఉండి, అండ్ నెక్స్ట్ అదర్ ఆపోజిట్ మెంబర్స్ అంటే టూరిస్ట్ యొక్క కల్చర్ గురించి కూడా ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో సెల్ఫ్ అవేర్ అయ్యి ఉండాలి, అండ్ అలాగే అదర్ ఆపోజిట్ మెంబర్స్ యొక్క కల్చర్ గురించి కూడా అవేర్గా ఉండాలి. టెక్నికల్ ఇంటిగ్రేషన్. సో టెక్నాలజీ పరంగా కూడా ఎలా ఇంటిగ్రేషన్స్ అనేవి ఉన్నాయి, అండ్ ఆ టెక్నాలజీని ఈ యొక్క టూరిజం పర్పస్లో ఎలా యూజ్ చేసుకోగలుగుతున్నారు, అండ్ తర్వాత ఈ విధంగా ఈ టెక్నాలజీని యూజ్ చేసుకొని ఈ సెక్టార్లో ఇంకా ఎంత గ్రో అవ్వగలగలరు, ఇలాంటివన్నీ కూడా సో గైడ్స్ అనే వాళ్ళకి తెలిసి ఉండాలి. సో ఇవి ఈ యొక్క డిఫికల్ట్ గెస్ట్ని ఇలా మేనేజ్ చేయడానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్. ద ఫ్యూచర్ ఆఫ్ ద హాస్పిటాలిటీ లైస్ ఇన్ బ్యాలెన్సింగ్ హ్యూమన్ ఎంపతి విత్ అడ్వాన్స్డ్ ఇంటరాక్షన్ టెక్నాలజీస్. సో ఈ హాస్పిటాలిటీ యొక్క ఫ్యూచర్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే హ్యూమన్ ఎంపతి మీద. సో హ్యూమన్స్ యొక్క బిహేవియర్ అండ్ వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంట్రాక్షన్స్. సో టెక్నాలజీతో ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు, అడ్వాన్స్డ్ టెక్నాలజీ. సో మనం చూసుకుంటే ఏఐని యూజ్ చేస్తున్నారు, టోనింగ్ వైజ్లో యూజ్ చేయాలనుకుంటున్నారు, అండ్ తర్వాత హ్యూమన్ స్టాఫ్స్ని రెడ్యూస్ చేసి ఒక ఏఐ వైజ్లోనే వెళ్ళాలి అనుకుంటున్నారు. సో ఇలాగ ఈ యొక్క ఫ్యూచర్ హాస్పిటాలిటీ అనేది ఈ యొక్క టూ థింగ్స్ మీద బేస్ అయి ఉంది. A successful tourism professional does not avoid difficult guests. They transform challenging situations into memorable service excellence experiences. సో సక్సెస్ఫుల్ టూరిజం ప్రొఫెషనల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే సో యొక్క డిఫికల్ట్గా ఉన్న గెస్ట్ని అవాయిడ్ చేయరు. సో అవాయిడ్ చేయకుండా వాళ్ళని ఫేస్ చేస్తారు. సో ఫేస్ చేసి వాళ్ళకి ఒక బెస్ట్ సర్వీస్ ఎక్స్పీరియన్స్ అనేది క్రియేట్ చేయడం, అండ్ తర్వాత వాళ్ళకంటూ ఒక లెసన్ కింద ఈ యొక్క సిచ్యువేషన్ అనేది తీసుకుంటారు. సో అండ్ దాని ద్వారా వాళ్ళ యొక్క సర్వీస్ ఎక్స్పీరియన్స్ అనేది ఇంక్రీజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో ఇదమ్మా ఈ రోజు టాపిక్ గురించి.
ఇవన్నీ ఆల్రెడీ తెలిసినాయే కాబట్టి నేను కొంచెం స్పీడ్గా చెప్పేశాను. అండ్ మీకు మధ్య మధ్యలో కొన్ని ప్లేసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. లైక్ హవా మహల్ అని డిఫరెంట్ ప్యాలెసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశానమ్మా. సో ఇది ఈరోజు క్లాస్ గురించి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్ ద క్లాస్. థ్యాంక్ యూ.